బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో పోరాడుతోంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. కాసేపట్లో జంతర్ మంతర్ దగ్గర బీసీ ధర్నా ప్రారంభం కానుంది. బీసీలకు 42% రిజర్వేషన్ల ఆర్డినెన్స్ను వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేస్తోంది. జంతర్ మంతర్ దగ్గర ధర్నాను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రారంభిస్తారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ధర్నాలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు, బీసీ సంఘాల ప్రతినిధులు హాజరవుతున్నారు. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్కు ఆమోదం తెలపాలంటూ ఢిల్లీలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టామన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్రపతిని కలిసి ఆర్డినెన్స్కు ఆమోదం తెలపాలని కూడా కోరబోతున్నామని చెప్పారు. కాస్ట్ సర్వే కానీ దాన్ని బేస్ చేసుకొని మేము ఇచ్చినటువంటి 42% ఓబీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి బిల్లు భారత రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ లో ఉంది. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ కేబినెట్, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, పిసిసి అధ్యక్షులు, రాష్ట్రానికి సంబంధించినటువంటి ఓబీసీ నాయకులు అందరూ కలిసి యావత్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అంతా కలిసి ఇక్కడ పెద్ద ఎత్తున ఆ చట్టానికి సంబంధించినటువంటి బిల్లుని పాస్ చేయవలసిందిగా రాష్ట్రపతి గారిని కోరటానికి పెద్ద ఎత్తున ఈరోజు ఒక కార్యక్రమం తీసుకున్నాం. ఢిల్లీలో ధర్నా కార్యక్రమం. అట్లాగే రేపు పొద్దున భారత రాష్ట్రపతి గారిని కలిసి మేమందరం మా నాయకులు మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కేబినెట్ సంబంధించి ముఖ్యమంత్రి గారు, కేబినెట్ సహచర సభ్యులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరం కలిసి రాష్ట్రపతి గారిని కలిసి వారిని విజ్ఞప్తి చేయడం కోసం ఇక్కడికి వచ్చాం. తప్పనిసరిగా, ఎందుకంటే దేశవ్యాప్తంగా ఈరోజు అందరూ గుర్తించారు ఓబీసీల రిజర్వేషన్, ఓబీసీలకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత అత్యంత అవసరమని. దానికి సంబంధించే ఆనాడు రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం మేము కాస్ట్ సర్వే చేయటం, బిల్ పాస్ చేయటం, ఈరోజు దేశవ్యాప్తంగా తెలంగాణ మోడల్ అని చెప్పేసి అందరూ కూడా తెలంగాణలో చేసినటువంటి సర్వే సంబంధించి కానీ బిల్లుని అభినందిస్తూ ఈరోజు ఓబీసీ నాయకులు కానీ లేకపోతే దేశానికి ఓబీసీలో న్యాయం చేయాలని ఆలోచన చేసే రాజకీయ పార్టీలు కానీ అందరూ అభినందిస్తున్నారు. తప్పనిసరిగా భారత రాష్ట్రపతి గారు కూడా దీన్ని అంగీకరించి ఇస్తారని ఆశిస్తున్నాం. ఈరోజు తెలంగాణ